మరో బ్రేకింగ్ అంతుంది. నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక జరగనుంది. స్రవంతి రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు పాలన సాగింది. నేడు నెల్లూరు కొత్త మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను ఎన్నుకోనున్నారు. నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక జరగనుంది. స్రవంతి రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు పాలన సాగింది. నేడు నెల్లూరు కొత్త మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను ఎన్నుకోనున్నారు. నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక జరగనుంది. స్రవంతి రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. ఇక ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు పాలన సాగింది. నేడు నెల్లూరు కొత్త మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను ఎన్నుకోనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి సునీల్ అందిస్తారు ఫోన్ లైన్లో. సునీల్, నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నెల్లూరు మేయర్ ఎన్నికైతే జరగనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం మేయర్ గా ఉన్న స్రవంతి రాజీనామా చేయడంతో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న మేయర్ పదవిని ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ అయితే పాలన కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల ఎన్నికలకు సంబంధించి ఈ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే నోటీసు అంటే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు 11 గంటలకైతే మేయర్ ని ఎన్నుకునే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ సంబంధించి 54 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు అయితే ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలకు సంబంధించి 54 మంది డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నుకున్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 52 మంది వరకు టీడీపీ చెంతకు చేరిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే 53వ డివిజన్ కి సంబంధించిన మహిళ ఎస్టీ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళను ఎన్నుకునే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. దేవరకొండ సుజాతకు సంబంధించి కూడా ఈ మేయర్ గా ఎన్నుకునే పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అందరూ మేయర్ కార్పొరేట్లకు సంబంధించి అందరూ కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు మాజీ మేయర్ స్రవంతితో పాటు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా హాజరవుతున్నారు. హాజరైన అనంతరం కూడా ఈ ఎన్నికలకు సంబంధించి మేయర్ ని అయితే ఎన్నుకునే పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, భార్గవ్.